అత్యంత పవిత్రమైన యోగిని ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే 7 జన్మల దరిద్రం మొత్తం పోతుంది. ఒంట్లో ఉన్న సర్వరోగాలు నయమవుతాయి. తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి. మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. మీ దేహానికి నూతన ఉత్తేజం వస్తుంది. ఒంట్లోని చెడు శక్తులన్నీ పారిపోతాయి. మరి అత్యంత పవిత్రమైన యోగిని ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేయాలో ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. జ్యేష్ఠమాసం బహుళ ఏకాదశిని యోగిని ఏకాదశిగా పిలుస్తారు. ఇది అత్యంత పుణ్యవంతమైన రోజు. ఈ రోజు ఎవరైతే ఉపవాస దీక్షను చేస్తారో వారికి 88,000 మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన సమానమైన ఫలం లభిస్తుంది. యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన సర్వ పాపాలు నశించి మరణం అనంతరం స్వర్గప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. హిందూ మతంలో ఏకాదశికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. జ్యేష్ఠమాసం బహుళ ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు. ఈ వ్రతాన్ని ఆచరిస్తే మోక్షం లభిస్తుందని, అనేక రకాల పాపాలు నశిస్తాయని మన శాస్త్రాలలో వివరించారు. యోగిని ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వ్యక్తికి జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు కలుగుతాయి. ఈ రోజు ఉపవాసం చేయడం వలన ఇప్పటి వరకు మనిషి చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. యోగిని ఏకాదశి మహిమను స్వయంగా శ్రీకృష్ణుడే ధర్మరాజుకు చెప్పినట్లుగా బ్రహ్మ వైవర్తన పురాణం చెబుతుంది. బ్రహ్మ వైవర్తన పురాణం ప్రకారం ఈ పవిత్ర కథను శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా చెప్తాడు. ధర్మరాజా, యోగిని ఏకాదశి పవిత్రతను తెలిపే ఒక పురాణ ప్రసిద్ధమైన కథ ఒకటి ఉంది. ఆ కథ వింటే చాలు సర్వపాపాలు హరించుకుపోతాయి. ఆ పవిత్ర కథను ఇప్పుడు చెప్తాను, శ్రద్ధగా విను అని ఇలా చెప్పడం ప్రారంభించాడు. అలకాపురి నగరానికి ప్రభువు కుబేరుడు. అతను పరమ శివభక్తుడు. కుబేరుడికి పువ్వులు కోసి తెచ్చేందుకు ఒక పరిచారకుడు ఉన్నాడు. అతని పేరు పుష్పమాలి. ఆ పుష్పమాలి భార్య పేరు విశాలాక్షి. ఆమె అందమైన ఆకారం కలది, ఎంతో సౌందర్యవతి. ఆమె యందు పుష్పమాలికి అమితమైన వ్యామోహం ఉన్నందువలన మన్మధునికి వశుడై ఉండేవాడు. ప్రతిరోజు ప్రాతకాలంలో కుబేరుడు శివపూజ చేస్తూ ఉంటాడు. ఆ సమయానికి పుష్పమాలి పువ్వులు అందజేయాలి. ఒకరోజు పుష్పమాలి తన ప్రియురాలి అందమైన ముఖాన్ని చూస్తూ ఉండిపోయాడు. ఇంటి నుండి కదలలేకపోయాడు. భార్య అందమైన ముఖాన్ని చూస్తూ మానస సరోవరం నుండి తెచ్చిన పువ్వులను తీసుకొని కుబేరుడి ఇంటికి వెళ్లడం మానేశాడు. భార్య ప్రేమలో పడి ఇంటి దగ్గరే ఉండిపోయాడు. అదే సమయంలో కుబేరుడు శివమందిరంలో పూజ చేస్తున్నాడు. పువ్వులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. మధ్యాహ్న సమయం అయింది. సమయం మించిపోయినా పుష్పమాలి తన ఇంటి యందే భార్యతో ఉన్నాడు. కాలమును అతిక్రమించినందువల్ల యక్షరాజైన కుబేరునికి మిక్కిలి కోపం వచ్చింది. తన సేవకులను పిలిచి పుష్పమాలి ఎందుకు రాలేదో కారణం తెలుసుకొని రమ్మన్నాడు. సేవకులు వెంటనే ఇంటి దగ్గరికి వెళ్లి విషయం తెలుసుకుని కుబేరుడితో ఇలా చెప్పారు. రాజా, పుష్పమాలి తన ఇంటిలోనే ఉన్నాడు. తన భార్యతో స్వేచ్ఛగా కబుర్లు చెబుతున్నాడు అని తెలియజేశారు. వెంటనే కుబేరుడు, యక్షులారా, మీరు త్వరగా వెళ్ళి పుష్పమాలిని ఉన్నవాడిని ఉన్నట్లుగా నా దగ్గరికి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. సేవకులు పుష్పమాలిని పట్టుకొని తీసుకువచ్చారు. పుష్పమాలి పూలు తేవలసిన సమయం దాటిపోయిందని గ్రహించి భయంతో వణుకుతూ బిత్తరచూపులు చూస్తూ తడబడుతూ కుబేరుడికి నమస్కరిస్తూ అతడి ఎదుట నిలబడ్డాడు. పుష్పమాలిని చూడగానే కుబేరుడికి కోపం మరింత పెరిగింది. కళ్ళు ఎర్రబడ్డాయి. పండ్లు కొరుకుతూ పుష్పమాలిని గద్దించాడు. ఒరై పాపాత్ముడా, దుష్టుడా, దుర్మార్గుడా, నువ్వు దేవుని పనినే నిర్లక్ష్యం చేశావు. కనుక కుష్ఠురోగంతో కూడినవాడివై బాధపడుతూ భార్యతో శాశ్వతంగా వియోగాన్ని పొందు. అలకాపురి పట్టణాన్ని వదిలి వెళ్ళిపో
అని శపించాడు. కుబేరుడు ఆ మాటలు అన్న వెంటనే పుష్పమాలి అలకాపురి పట్టణం నుండి వెళ్ళిపోయాడు. కుష్ఠురోగంతో మిక్కిలి బాధపడుతున్న శరీరాన్ని పొంది మరింత దుఃఖపడుతూ పతనమయ్యాడు. ఆ పుష్పమాలి భయంకరమైన హిమాలయ పర్వత అరణ్యంలో పడ్డాడు. తినడానికి ఆహారం లేదు, తాగడానికి నీళ్లు లేవు. పగటియందు సుఖం లేదు, రాత్రిపూట నిద్ర లేదు. మిక్కిలి అలమటిస్తున్నాడు. చెట్ల నీడకు వెళ్తే చలిబాధకు కుష్ఠువ్రణములు మరింత బాధ పెడుతున్నాయి. ఎండలోకి వెళ్తే వేడి తట్టుకోలేక బాధపడేవాడు. అయినా పుష్పమాలి శివపూజకు పువ్వులు కోసి సమర్పించేవాడు కనుక ఆ పుణ్యప్రభావం వలన అతనికి పూర్వజన్మ జ్ఞానం కలిగింది. అతను చేసిన పనికి పశ్చాత్తాపడుతూ భయంకరమైన అరణ్యంలో అటూ ఇటూ తిరుగుతూ పరమ పవిత్రమైన హిమవత్ పర్వతానికి చివరకు చేరుకున్నాడు. అక్కడ పుష్పమాలి మునిశ్రేష్ఠుడైన మార్కండేయ మహర్షిని చూశాడు. మార్కండేయుడు చాలా గొప్పవాడు. ఆయనకు బ్రహ్మదేవుని లెక్క ప్రకారం 7 కల్పముల వరకు ఆయుర్దాయం ఉన్నది. ఆయన ఎప్పటికీ చిరంజీవిగా ఉంటాడు. ఆ మహర్షి ఆశ్రమం బ్రహ్మదేవుని సభతో సమానంగా ఉన్నది. పుష్పమాలి ఆయన ఆశ్రమ ప్రాంతానికి చేరుకున్నాడు. పాపకర్మ చేసినవాడు కనుక దూరంగానే నిలబడి మహర్షి యొక్క పాదపద్మములకు నమస్కారం చేశాడు. అంతట మార్కండేయుడు పుష్పమాలిని చూశాడు. కుష్ఠవ్యాధితో బాధపడుతున్నాడని గ్రహించాడు. వెంటనే పుష్పమాలిని దగ్గరికి పిలిచాడు. నీవు ఎందువల్ల కుష్ఠవ్యాధితో బాధపడుతున్నావు? ఏ పాపకర్మం చేశావు? ఎందువల్ల అందరిచే నిందింపబడుతున్నావు? అని ప్రశ్నించాడు మహర్షి. మార్కండేయ మహర్షి ప్రశ్నకు సమాధానంగా, నేను యక్షరాజైన కుబేరుని వద్ద సేవకుణ్ణి. నా పేరు పుష్పమాలి. ప్రతిరోజు నేను మానస సరోవరం నుండి పూలు తీసుకొని వచ్చి కుబేరుడు చేసుకునే శివపూజ కోసం సమర్పిస్తాను. ఒకరోజు నా భార్య మీద వ్యామోహం వల్ల నేను సమయానికి పూలు అందించలేకపోయాను. ఆ కారణంగా యక్షరాజు నాపై కోపగించాడు, శపించాడు. నిజంగా జరిగినది ఇంతే అని శాపకారణాన్ని వివరించాడు పుష్పమాలి. అందువల్లనే నేను ఈ కుష్ఠవ్యాధితో బాధపడుతున్నానని తన కథను చెప్పాడు మహర్షికి. అంతేకాదు, భార్యతో వియోగాన్ని పొంది బాధపడుతూ మీ ఆశ్రమానికి అదృష్టవశాత్తు చేరుకున్నానని అన్నాడు. మహాత్మా, మీ వంటి వారి మనసు సహజంగానే ఇతరులకు ఉపకారం చేయడంలో సమర్థత కలిగి ఉంటుంది. నేను పాపం చేశాను అనడంలో సందేహమేమీ లేదు. కాని ఈ దీనుణ్ణి ఏదో విధంగా రక్షించి సద్గతి కలగజేయమని ప్రార్థించాడు పుష్పమాలి. పుష్పమాలి ప్రార్థన విన్న మహర్షి అతనితో ఇలా అన్నాడు. నీవు నిజమే చెప్పావు, అబద్ధం చెప్పలేదు. కనుక నీకు శుభం కలిగించే ఒక వ్రతాన్ని ఉపదేశిస్తాను అని అన్నాడు. ఆ వ్రతమును నీవు ఆచరిస్తే అంతా శుభం కలుగుతుంది. ఆ వ్రతం ఏంటంటే, త్వరలో జ్యేష్ఠ బహుళ ఏకాదశి రాబోతుంది. ఆ ఏకాదశి పేరు యోగిని ఏకాదశి. ఎంతో పుణ్యాన్నిచ్చే ఆ పవిత్రమైన రోజు నీవు ఉపవాసం ఉండి జాగరణ చెయ్యి. ఆ వ్రతం యొక్క పుణ్య ప్రభావం వలన నీకు కుష్ఠురోగం తప్పకుండా నశిస్తుంది. ఇది ముమ్మాటికి నిజం అని అన్నాడు. మార్కండేయ మహర్షి చెప్పిన మాటలు విన్న పుష్పమాలి ఎంతో ఆనందించి నేలమీద పడి మహర్షికి సాష్టాంగ నమస్కారం చేశాడు. వెంటనే అతన్ని పైకి లేవదీశాడు. దాంతో పుష్పమాలి పరమానంద భరితుడయ్యాడు. మార్కండేయ మహర్షి ఆదేశాన్ని పాటించి పుష్పమాలి ఉత్తమమైన యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. ఆ వ్రత ప్రభావం వలన అతనికి కుష్ఠవ్యాధి నశించింది. అతని శరీరం దివ్యమైన కాంతితో వెలిగిపోయింది. వెంటనే పుష్పమాలి తన భార్య దగ్గరికి వెళ్లి వారిద్దరూ సుఖంగా జీవించారని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు. కాబట్టి ధర్మరాజా, ఈ యోగిని ఏకాదశి ఎంతో పవిత్రమైంది. ఈ యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన మానవుడు 88,000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టినంతటి పుణ్యాన్ని పొందుతాడు. ఈ వ్రతం సమస్త పాపములను నశింపచేస్తుంది.
ముక్తిని కూడా ప్రసాదిస్తుంది. ఈ యోగిని ఏకాదశి మానవులు చేసిన పాపాలన్నిటినీ పోగొట్టి మహాపుణ్య ఫలితాన్నిస్తుంది. కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ కథను ఈరోజు విన్నా, చెప్పినా, చదివినా 1000 గోవులను దానం చేస్తే వచ్చే ఫలితం వస్తుంది. సకల శుభాలు మీ ఇంట్లో కలుగుతాయి. ఈ యోగిని ఏకాదశి రోజు ఉపవాసం పాటించేవారు దశమి నాటి రాత్రి సాత్విక ఆహారం భుజించాలి. మరుసటి రోజు స్నానం చేసి భక్తులు ఉపవాసం ఉండాలి. ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువును, శ్రీ మహాలక్ష్మిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఈరోజు వ్రతకథను తప్పకుండా చెప్పుకోవాలి లేదా వినాలి. ముఖ్యంగా ఈ ఏకాదశి ఉపవాసం రోజున మీరు శ్రీ మహావిష్ణువుకు పాయసం సమర్పించాలి. ఇందులో తులసి ఆకులు వేయాలి. దీంతో శ్రీ మహావిష్ణువు మీ పట్ల ప్రసన్నుడై మీ కోరికలను తీరుస్తాడు. ఏకాదశి రోజున తులసి ఆకులు కొయ్యకూడదు. ఒకరోజు ముందే తులసి ఆకులు కోసి స్వామివారి కోసం పెట్టుకోవచ్చు. పంచామృతం శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది. ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుకు పంచామృతంతో అభిషేకం చేయాలి. పంచామృతాన్ని ప్రసాద రూపంలో తీసుకోవాలి. దీంతో మీరు శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీర్వాదం పొందుతారు. ఇలా చేస్తే ఐశ్వర్యం పెరగడంతో పాటు కోరికలు కూడా నెరవేరుతాయి. యోగిని ఏకాదశి ఉపవాసం రోజున ఆరాధన సమయంలో శ్రీ మహావిష్ణువుతో పాటు దక్షిణావృత శంఖాన్ని పూజించండి. పూజ అనంతరం పసుపు బియ్యం, శనగపప్పు, అరటిపండు, బెల్లం, పసుపు బట్టలు మొదలైన వాటిని దానం చెయ్యండి. ఇలా చేస్తే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం వలన మీకు సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయి. ఈరోజు రావి చెట్టుకు నీరు పోసి అక్కడ దీపం వెలిగించాలి. శ్రీ మహావిష్ణువు ఈ చెట్టులో ఉంటాడు. ఇలా చేయడం వలన విష్ణుమూర్తి అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇక యోగిని ఏకాదశి రోజు సాయంత్రం తులసీమాతను పూజించాలి. తులసిని ఓ పీఠంపై పెట్టి నెయ్యి దీపాన్ని వెలిగించి కనీసం 5 లేదా 11 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఇలా చేస్తే మీ సంపద పెరుగుతుంది. జీవితంలో సంతోషంగా ఉంటారు. ఇక ఈరోజు శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి పండ్లు, పువ్వులు సమర్పించి భక్తితో హారతివ్వాలి. ఇలా చేస్తే విష్ణుమూర్తి దయతో మీ జీవితంలో సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. అదే సమయంలో లక్ష్మీమాత అనుగ్రహంతో సంపదలు కూడా పెరుగుతాయి. ఆర్థికంగా బాగా ఎదుగుతారు. ఇక యోగిని ఏకాదశి రోజు ఉపవాసం ఉండలేని వారు, కుదరని వారు కొన్ని నియమాలు పాటించడం వలన జీవితంలో అనేక సమస్యల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. ఈ ఏకాదశి రోజు ఎవరికీ అబద్ధాలు చెప్పకూడదు. ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదు. ఈరోజు మీ మనసులో ఎలాంటి చెడు మరియు ప్రతికూల ఆలోచనలు రానివ్వకూడదు. ఇలా పొరపాటున చేసి కఠిన ఉపవాసం పూజలు చేసినా పూర్తి ఫలితం లభించదు. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండలేని వారు సాత్విక ఆహారం మాత్రమే భుజించాలి. ఈ ఏకాదశి రోజు అన్నం తినడం కూడా నిషిద్ధం. అలాగే ఈ ఏకాదశికి ఒకరోజు ముందు నుండి బ్రహ్మచర్యం పాటించాలి. అలానే చాప వేసుకొని నేలపై పడుకోవాలి. ఇక ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి విష్ణు కథలు వినాలి. ఇక ద్వాదశి రోజు ద్వాదశి పారణ చేయడంతో వ్రతం ముగుస్తుంది. ఇక ఈ రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో గుప్పెడు తులసి ఆకులు, కొంచెం గంధం వేసుకొని స్నానం చేస్తే వారి యొక్క జన్మల పాపాలు ఆ నీటి ద్వారా తొలగిపోతాయి. ఎలాంటి పాపాలైనా నశించి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. వారి దేహంలోని వ్యాధులన్నీ నశిస్తాయి. మనోవ్యాధులు నశిస్తాయి. శారీరక బలం పెరుగుతుంది.